హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మనకి ఆడపిల్లలు పుట్టినప్పుడే మనం వాళ్ళకి ఎన్ని కాసులు బంగారం పెట్టాలి ఏంటి అన్నది ఒక డిసైడ్ అయితే మనం అవుతామండి. అయినప్పుడు కానీ కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత కొనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటాము. కానీ వాళ్ళు చిన్నప్పుడే మనం బంగారం అన్నది కొనగలిగితే ఇంకా మళ్ళీ వాళ్ళు ఎదిగే కొలది మనకి చాలా రకాలైన ఖర్చులు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ చదువుకైతే మనం చిన్నప్పుడు ఒక ఫీజు కడతాం, కొంచెం క్లాసెస్ పెరిగే కొలది అలాగా ఫీజులు అవి పెరుగుతూనే ఉంటాయి. అట్లాగా చాలా ఖర్చులు అయితే మనకి ఎదురవుతూనే ఉంటాయి. అందుకనే ఆడపిల్ల పుట్టినప్పుడే మనం ఎంత బంగారం పెట్టాలి ఏంటి అన్న డిసైడ్ అయితే కనుక ఒక మంచి ప్లాన్ అయితే వేసుకొని నెమ్మదిగా మనకి బర్డెన్ లేకుండా కొనుక్కోవచ్చు. అది మనము ఒక ఆడపిల్లకి ఒక 10 కాసులు బంగారం కనుక మనం పెట్టాలి అని చెప్పి మనం ఒక ఫిక్స్ అయితే కనుక ఇంకా చాలా సంవత్సరాలు టైం ఉంది కదా, వాళ్ళు ఎదిగిన తర్వాత చూసుకుందాం అని అనుకోకుండా వాళ్ళు చిన్నప్పుడే ఒక మంచి ప్లాన్ వేసుకుంటే మనకి కష్టం అన్నది ఉండదు బంగారం కొనడానికి. ఏదైనా సరే మనం ఆ టైంకి కొందాం అని అనుకుంటే కనుక మనకి అప్పుడు వచ్చే ఖర్చులతో పాటు ఆ బంగారం ఖర్చులు కూడా తడిసి మోపుడవుతాయి. నా ఉద్దేశంలో అయితే ఆడపిల్ల అయినా సరే మగపిల్లోడైనా సరే మనము ముందు వాళ్ళకిచ్చే పెద్ద ఆస్తి ఏంటంటే మంచి విద్యా బుద్ధులు మాత్రమే మనం వాళ్ళకిచ్చే పెద్ద ఆస్తిపాస్తులు. తర్వాతే మనం ఇంకేదైనా దేని గురించైనా ఆలోచించాలని నా ఉద్దేశం. ముందైతే ఎడ్యుకేషను అండ్ డిసిప్లైను. మనకి చదువు అన్నది ఒకటే ఇస్తే సరిపోదండి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే మనము చదువుతో పాటు వాళ్ళకి క్రమశిక్షణ కూడా అలవాటు చేయాలి. చదువు ఉండి క్రమశిక్షణ లేకపోతే ఆ చదువు అన్నది ఎందుకు ఉపయోగపడదు. క్రమశిక్షణతో పాటు కూడుకున్న చదువు అయితేనే మనల్ని ఉన్నత శిఖరాలకి, మన పిల్లల్ని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తుంది. ఆడపిల్లల్ని అయితే ఖచ్చితంగా అయితే చదివించాలి. ఎంతవరకు చదివించాలి ఏంటి అంటే కనుక అది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడే వరకు చదివిస్తే పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే వాళ్ళకి మనము చదువు అన్న ఒక ఆయుధం అన్నది వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని నా ఉద్దేశం. మనం 10 కాసులు బంగారం కొనుక్కోవాలి అని ఒక ప్లాన్ అయితే చేసుకున్నాం అనుకోండి. అంటే 80 గ్రాముల బంగారం వరకు కొనాలి కదా. అప్పుడు 22 క్యారెట్లో కనుక ఇప్పుడున్న రేటు ప్రకారం మనం చూసుకుంటే కనుక 6,500 గ్రాముకి, అంటే 5,20,000 రూపాయల వరకు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే మనం 12 సంవత్సరాలు ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. తేలిగ్గా కొనుక్కోవచ్చు. ఒక 4 సంవత్సరాలు అయితే మనము గోల్డ్ బాండ్స్లో మనం పొదుపు చేసుకొని ఇంకొక 8 సంవత్సరాలు మనం ఆర్డీలు కనుక తీసుకున్నట్లయితే కనుక మనం పిల్లలకి కొనాలనుకున్న 10 కాసుల బంగారాన్ని తేలిగ్గా అయితే ఈ 12 సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కొనుక్కోవచ్చు. దానికోసం అయితే మనము నెలకి 3,500 రూపాయల వరకు అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మనము 2 నెలలకి ఈ 7,000 రూపాయలు అయితే పొదుపు చేసుకుంటాము. మనము 4 సంవత్సరాలు బాండ్స్లో పెట్టాలి అనుకున్నాం కదండి. మనము 4 సంవత్సరాలు బాండ్స్ అంటే 24 క్యారెట్ల బంగారం మాత్రమే మనము సెవెరియన్ గోల్డ్ బాండ్లో కొనుక్కోగలుగుతాము. అంటే 24 క్యారెట్లు అంటే 7,000 రూపాయలు అయితే ఒక గ్రాముకి మనం పెట్టాల్సి ఉంటుంది. అయితే 7,000 రూపాయలు మనం పెడితే 2.5% మనకి ఇంట్రెస్ట్ కలుస్తుంది ప్రతి 6 నెలలకు ఒకసారి. అంటే 175 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే మనకి వస్తుంది. మనము 2 నెలలకి ఒక బాండ్ అయితే తీసుకోగలుగుతాము. అలాగే మనము ఒక సంవత్సరానికి మొత్తం 6 బాండ్లను అయితే మనం తీసుకోగలుగుతాము. అలాగా 6 బాండ్లు మనము 8 సంవత్సరాలు వరకు ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాము. అంటే మనము సంవత్సరానికి 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాము. మనము ఒక్క బాండ్కి ఈ 8 సంవత్సరాల్లో మనం 16 సార్లు ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటామండి. మనకి ఒక బాండ్కి గాను మనకి 175 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అట్లాగా మనం 16 సార్లు ఇంట్రెస్ట్ తీసుకుంటాం కదండి. అంటే 2,800 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అయితే మనం తీసుకుంటాము. మనము ప్రతి నెల అయితే 3,500 రూపాయలు చొప్పున పొదుపు అయితే చేసుకుంటున్నాం కదండి. ఆ 2 నెలలు పొదుపు కలిపి మనం ఒక బాండ్ అయితే తీసుకుంటున్నాము. అయితే ఈ 4 సంవత్సరాలు కూడా నెలకి 3,500 రూపాయలు అంటే మొత్తం మనం 1,68,000 రూపాయలు అయితే పొదుపు అయితే చేసుకుంటాము. మనము ఇప్పుడు బాండ్స్ ఉన్నాయి కదండి, ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ 4 సంవత్సరాలు చూడండి బియ్యాన్ని పెట్టాను కదా, ప్రతి 2 నెలలకు ఒకసారి మనకి ఒక్కొక్క బాండ్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి మనకి 6 బాండ్లు అయితే వస్తున్నాయి.
మనకి మనం తీసుకున్న 2 నెలలకు గాను ఫస్ట్ బాండ్కి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందంటే 8వ నెలలో వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనకి వచ్చే సంవత్సరం 2వ నెలలో ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాగా మళ్ళీ మనం 3-4 నెలల్లో ఒక బాండ్ తీసుకుంటాం కదా, ఆ 3-4 నెలల్లో మనం తీసుకున్న ఆ బాండ్కి గాను ఇంట్రెస్ట్ మనకి 10వ నెలలో అయితే వస్తుంది. మళ్ళీ 5-6 నెలల్లో మనం తీసుకున్న బాండ్కి ఇంట్రెస్ట్ మనకి 12వ నెలలో అయితే వస్తుంది. ఈ 12 సంవత్సరాలు అయితే మనం ప్లాన్ చేసుకున్నాం కదండి. ఆ 12 సంవత్సరాల్లో కూడా మనం 4 సంవత్సరాలు బాండ్స్కి తీసేస్తే మనం ఇంకా 8 సంవత్సరాలు అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక ఆర్డీ, తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు ఇంకో ఆర్డీ మనం తీసుకున్నట్లయితే కనుక సరిపోతుంది. ఎందుకంటే ఆర్డీ అన్నది లాస్ట్ కాల పరిమితి 5 సంవత్సరాలే కాబట్టి హైయెస్ట్. అయితే మనం 3,500 చొప్పున మనం 5 సంవత్సరాలు పొదుపు చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ కలిపి 2,48,465 రూపాయలు అయితే వస్తుంది. అట్లాగే మనం 3 సంవత్సరాలకు కూడా ఆర్డీ తీసుకుంటాం కదా, ఆ ఆర్డీకి మనం నెలకి 3,500 చొప్పున కడితే 1,20,000 రూపాయలు అయితే మనం కడతాము. దాంట్లో 13,000 దాంట్లో ఇంట్రెస్ట్ కలిసి మనకి 1,39,883 రూపాయలు అయితే మనకి వస్తుంది. మొత్తం మనం ఈ 2 సార్లు ఆర్డీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 12 సంవత్సరాల్లో ఒకసారి 5 సంవత్సరాలకి, ఇంకొకసారి 3 సంవత్సరాలకి. ఈ 12 సంవత్సరాల్లో మనం 4 సంవత్సరాలు అయితే బాండ్స్ అయితే తీసుకుంటున్నాం కదా, అలా బాండ్స్ తీసుకోకుండా మనం మొత్తం ఆర్డీలే తీసుకోవచ్చు కదా, మనకి కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఆర్డీలో మనం ఒకేసారి 5 సంవత్సరాల తర్వాత మాత్రమే కదా ఆర్డీ అనేది రిసీవ్ చేసుకుంటాము. అదే మనం ఈ గోల్డ్ బాండ్స్లో అయితే గోల్డ్ రేటు మనకి పెరిగినా మనకి కంగారు ఉండదు. గోల్డ్ రేటు పెరిగినా మన దగ్గర కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పర్వాలేదు అన్న ధీమాగా ఉంటాము. తర్వాత ఈ బాండ్లు మన దగ్గర ఉండడం వల్ల ఏంటంటే గబుక్కున ఏదైనా అవసరం వచ్చినా చేసినా మనం వెంటనే లోన్ అయితే పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు. మనం బంగారంకి ఎలా అయితే లోన్కి ఇంట్రెస్ట్ పడుతుందో అట్లాగే మనకి ఈ బాండ్లకు కూడా ఇంట్రెస్ట్ అయితే ఆ విధంగానే పడుతుంది. అట్లాగే తర్వాత మనం ఆర్డీలో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఆ లోన్ అయితే తీసుకోలేం కదండి. అందుకనే మనం 4 సంవత్సరాలు బాండ్స్ తీసుకొని మిగతా మనం 8 సంవత్సరాలు కూడా ఇలాగా ఆర్డీ అయితే ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం పొదుపు చేసుకున్నాం కదండి, ఒక 4 సంవత్సరాలు అయితే బాండ్లో తీసుకున్నాము. ఆ బాండ్కి అయితే మనకి 1,68,000 రూపాయలు మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఆర్డీ తీసుకున్నాము, ఇంకొక 3 సంవత్సరాలు వేరే ఆర్డీ తీసుకున్నాము. ఈ 5 సంవత్సరాలు మనం తీసుకున్న ఆర్డీలో మనకి 2,48,465 రూపాయలు అయితే మనకి వస్తుంది, మనకి ఆ ఇంట్రెస్ట్తో కలిపి. తర్వాత 3 సంవత్సరాలకు తీసుకున్న దాంట్లో మనకి 1,39,383 రూపాయలు అయితే వస్తుందండి ఇంట్రెస్ట్తో కలిపి. నేను ఇంకా బాండ్స్కి అయితే నేను ఇంట్రెస్ట్ అయితే యాడ్ చేయలేదు. అవి కూడా ఒక 25,000 నుంచి 30,000 లోపు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మొత్తం కలిపి మనం 5,55,848 రూపాయలు అయితే పొదుపు అయితే ఈ విధంగా చేసుకున్నట్లయితే అవుతుంది. ఇదండి 10 కాసులు బంగారం ఒక పాపకి పెట్టాలి అంటే కనుక మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే తేలిగ్గా బర్డెన్ లేకుండా కొనుక్కోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.